దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామం ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నామండి. మన యొక్క కూడికను మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. మా మధ్యలో ఉన్నటువంటి మా అమ్మగారు వచ్చి ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన మా పరమ తండ్రి, నీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించుకునే భాగ్యము కృప మీరు అనుగ్రహించినందుకై మీ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఎన్నిక లేని వారిని నా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని విలువైన మీ రక్షణ భాగ్యం మాకు అనుగ్రహించినందుకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన, నీ కుమారుని ద్వారా నాయన మీరు మాట్లాడబోతుండగా దేవా, నీ మాటలు నీ బిడ్డ నోటికి అందించండి. నీ సిలువ చాటును మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, వినగలిగే చెవును, గ్రహించగలిగిన మనసు నాయన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో, ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో నాయన, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ అందరికీ కావలసిన ఆయన ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ముఖ్యంగా నా తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో కనికరించండి, సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. దేశ సరిహద్దుల్లో నా తండ్రి నాయన నీ కృప చూపించండి, నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సైన్యం అంతటిని కూడా నాయన నీ సిలువ చాటును మరుగుపరచమని మా దేశానికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నా తండ్రి. అయ్యా, నీ కృపలో నాయన దేశం పట్ల చేసే నాయన విజ్ఞాపన ఆలకించే దేవుడు అయి ఉన్నావు గనుక తండ్రి, మా దేశాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ నా తండ్రి జీజీఎఫ్ ఫెలోషిప్ ద్వారా నైనా నీ బిడ్డలనైనా వాక్యం నైనా ప్రకటించబోతూ ఉంటుండగా నా తండ్రి నీ కుమారుని స్వాధీనంలోకి తీసుకోండి నాయన. పాడే పాటలు ఎందైతేమి, వాక్యం ఎందైతేమి, సమస్తమునైనా ఈ కార్యక్రమం అంతటి కూడా నీ నామ మహిమార్థమై వాడుకోమని, మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది సమయం దేవుణ్ణి మనం స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. సంకీర్తన 30:4 యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ విధంగా మనం దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. యేసు నీవే కావాలయ్యా అనేటువంటి పాటతో మనం దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, మాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. ఆయన మనతో వస్తే మనకు దిగులు ఉండదు. ఆయన ఆజ్ఞాపిస్తే మనల్ని ఏ తెగులు మనల్ని అంటరు, ముట్టించదు. నమ్మిన వారు ఈ విధంగా ఆయన మనతో ఉంటే చెప్దామా, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు ప్రభువా అని చెప్దాం.
మాకుండదు. నీవే నాతో వస్తే దిగులు మాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. నిజమే కదా, ఆయన మనతో వస్తే మనకి కొరత ఏమీ మన జీవితంలో కలగదు. ఆయన ఆజ్ఞాపిస్తే మనకి క్షేత అంటదండి. నమ్మిన వారు స్తోత్రించండి, ఆయన నామాన్ని మహిమపరచండి. నీవే నాతో వస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకే స్తోత్రం కలుగును గాక. మరి కొద్ది సమయం మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. హృదయపూర్వకంగా ఎవరు మౌనంగా ఉండక ఆయన నామాన్ని ఘనపరుద్దాం. జుంట తేనె కన్నా తీయనిది అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి, స్తుతిద్దాం. తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము. యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు. సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు.
దృఢవు నీకు సాటి లేరెవారు సాటి లేరెవారు రక్షకా నీవేగా మా బలము నీవే మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రోకెదాము రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు నీవు మిల్లి మ్రోకెదాము ప్రాణమిల్లి మ్రోకెదాము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవారు నీకు సాటి లేరెవారు నీకు సాటి లేరెవారు నీకు సాటి స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన మీకే స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొని చూంటున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభా నాయన మరి యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా నాయన నీ పాసానికి మమ్మల్ని కోరుకున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా ప్రభా నాయన మీకు స్తోత్రం ప్రభా నాయన మా రక్షక మా స్థుతులకు పాత్ర మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం గొప్ప తండ్రి ప్రభా నాయన ఈ యొక్క సమయంలో ప్రభా నేను స్తుతించటకు ఆరాధించటకు ప్రభా నాయన వాక్యాన్ని నేను బోధించటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా రక్షక మా రక్షక మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా నాయన మరణాన్ని జయించిన వీరుడా మీకు స్తోత్రం చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా ఇక అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభానైనా మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి మీ ప్రేమ జుంటి తేన కంటే మధురమైనది ప్రభానైనా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నాం గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం ప్రభానైనా తండ్రి కృపాసత్య సంపూర్ణ మహిమగల రాజా మహిమోన్నతుడ మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి ప్రతి ఒక్కరి నాయన ప్రార్థన వినపములన్నింటినీ విజ్ఞాపనకన్నింటి ప్రార్థనలన్నింటినీ పాదం చేత మొరపెడుతున్నానయ్యా ప్రభునైనా యొక్కరైనా ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ పాదం చేత మొరపెడుతున్నాను వారి నాయన ప్రార్థన అవసరతలన్నీ నీ పాదం చేత మొరపెడుతున్నానయ్యా వారి మొరలను ఆలకించి వారికి సహాయం చేసినైనా వారి నటింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతున్నామయ్యా మీకు స్తోత్రం చెల్లించుకోవచ్చు నైనా తండ్రి కృపాసత్య సంపూర్ణ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు ప్రభానైనా మరి యొక్క సమయంలోనైనా ముందున్న సమయాన్ని పాదం చెంతకు సమర్పించుకొచ్చున్నామయ్యా నీ ప్రియ కుమారుడు ప్రభానైనా బ్రదర్ దిలీప్ గారు ప్రభానైనా వాక్యాన్ని నాయన మాతో పంచుకుని పోతుండగా ప్రభా ఆవిడని మీ ఆధీనంలో ఉంచుకొని నడుపు దయచేయండి ప్రభా ఆవిడ నోటి దూరతో మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ ఆత్మాభిషేకంతో ఆవిడ నింపి నడుపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ మీకే స్తోత్రం చెల్లించుకోవచ్చు ప్రభానైనా ఈ యొక్క ముందున్న సమయాన్ని మీ పాదం చెంతకు సమర్పించుకోవచ్చు ప్రభా యొక్క నైనా సర్వీస్ ని ప్రభా నాయన ప్రారంభం నుంచి నైనా ముగింపు వరకు మీ అధ్యక్షత నడిపించుకొని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతూ నన్ను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ మనవులని యేసునామం అడిగి వేడుకొచ్చున్నాను గొప్ప తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి యొక్క సమయంలో మనం ఇంతవరకు దేవుని ఆరాధించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. మరి మనం కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు యుండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఈ యొక్క వారము మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటి అంటే, నేను మీతో పంచుకోదలిచిన అంశము
క్రియారూపకమైనటువంటి భక్తి. అంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా సందర్భాలలో భక్తి ఎక్కువైపోతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏ మతమైనప్పటికీ కూడా భక్తి అనేది కామన్‌గా ఒక మనిషిలో డెవలప్ అయిపోతుంది. సో, ఆ భక్తిలో మనిషి ఎంత దూరం వెళ్ళిపోతున్నాడనేది తను ఆలోచించుకోలేని పరిస్థితి. భక్తి అయితే చాలానే ఉంది కానీ క్రియలు లేనటువంటి భక్తి. ఈరోజు బైబిల్‌లో చూసినట్లయితే యాకోబు 12 గోత్రాల వారికి యూదులకు రాస్తాడు. యూదా క్రైస్తవులకు రాస్తాడు. అన్ని ప్రదేశాలకు వాళ్ళు చెదిరిపోయి ఉంటారు. వాళ్ళకి రాస్తాడు ఈయన ఈ మాటలు. ఏమంటాడంటే అన్ని క్రియారూపకంగా మనం ఎలా బతకాలని ఆయన వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళకెన్నో విషయాలు ఇక్కడ రాస్తాడు. అయితే ప్రాముఖ్యంగా క్రియారూపకమైనటువంటి భక్తి మీద మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది ఈరోజు యేసుని నమ్మిన వారిలో కూడా మహాభక్తులు ఉంటారు. వారు ఉపవాసాలు ఉండొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, వాక్యాలు ప్రసంగించొచ్చు. లేదు అంటే ఒక్కొక్కసారి వారు కొన్ని ఆచారాలు కూడా వారు పాటించొచ్చు. అయితే వారి భక్తి తారాస్థాయికి చేరుతుంది, ఆకాశానికి వెళ్తుంది. కానీ వారి దగ్గర క్రియలు ఉండవండి. యేసు ప్రభుల వారు పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తాడంటే, భక్తి ఎక్కువగా ఉంటే మంచిదే, కాదని చెప్పము. కానీ భక్తి కంటే మించినటువంటి క్రియలు మనలో ఉండాలి. చెప్తున్న నాలో అయినా సరే, వింటున్న మీలో అయినా సరే. ఎంతో రమ్యంగా, అందంగా వాక్యాలు చెప్పొచ్చు కానీ క్రియలు నా దగ్గర లేకపోతే నేను ఒక మోసగాడిని. ఎంతో గొప్పగా విధేయతగా వినేవాళ్ళలో ఉండొచ్చు కానీ క్రియలు లేకపోతే మీరు మోసపోయిన వారవుతున్నారు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మోసపుచ్చుకొనకండి, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకండి. ఎప్పుడు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు మిమ్మల్ని మీరే? నేనే ఒక ఫ్రాడ్‌గా మెసేజ్ పెట్టుంటాను. కింద లింక్ క్లిక్ చేయండి, మీకు 20 లక్షలు డబ్బులు వస్తాయని. మీరు ఆ లింక్‌లోకి పోతే మీరు 5,000 పంపియండి నాకే అంటారు. మీరు నాకు పంపించారనుకోండి, నేను మీకు డబ్బులు ఇవ్వను. అప్పుడు ఎవరు మోసపోయినారు? మీరు మోసపోయినోళ్ళు అవుతారు. అప్పుడు మోసం చేసినోడు నేను అవుతాను. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మోసపోయేది, మోసం చేసుకునేది మీరే. ఎప్పుడంటే క్రియారూపకమైన భక్తి లేనప్పుడు మిమ్మల్ని ఎవ్వరు వచ్చి మోసం చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పుడు అంటే క్రియారూపకమైన భక్తి లేనప్పుడు వినువారు మాత్రమే ఉంటారు. గంటలు గంటలుగా ఏదైనా సరే, ఎవరు చెప్పినా సరే వినే విధేయతతో వినేవారు మాత్రమేగా ఉంటారు గానీ వారు ప్రవర్తనలో పెట్టరు వాక్యాలని, ఆచరణలని. కాబట్టి వారు ఎవరంటే మోసపోయేవారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాడంటే, వాక్యం ప్రకారముగా మనము ప్రవర్తించే వారమై ఉండాలి. ఒక్కసారి చూద్దామండి. వాక్య ప్రకారముగా ప్రవర్తించాలి అంటే దానికి కొన్ని నిదర్శనలు మన కళ్ళ ముందైతే మనకైతే ఉన్నాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారి దగ్గరకు మనం చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం చూసుకుందామండి. 20వ వచనము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనము. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని ఆమె బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఈ యొక్క సంఘటనను మనం చూసుకుంటే నాలాంటి ఒక యవనస్తుడు ఉండొచ్చు. బహుశా నా ఏజ్ గ్రూప్ లో ఉన్నాయనేమో ఆయన. ఒక యవ్వనస్తుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభుల వారి దగ్గరికి ఆసక్తితో వస్తాడండి. అయ్యా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలి? నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానంటే, పాటిస్తున్నావా అని యేసు ప్రభుల వారు ఆయనకి గ్రాస్గా కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, పలానా ఆజ్ఞ. ఎస్, ఐ ఆమ్ రైట్ అంటాడు ఆయన. అవునా, సూపర్. అయితే నీకు కొదవ ఏముంది అని ఆయన అడిగితే, నీ కొదవ ఒకటి ఉంది, నువ్వు నీ ఆస్తిని అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఆ యవ్వనస్తుడికి ముఖము చిన్నగా అయిపోతుందండి. ముఖం చాలా చిన్నబుచ్చుకుంటాడు. ఎందుకు తెలుసా? బ్యాంకులో రూపాయి లేనప్పుడు, నా పేరు మీద ఒక సెంటు స్థలం లేనప్పుడు యేసు ప్రభువుని వెంబడించు అని అడిగితే వెంబడించడానికి 100లో 90 మంది రెడీగా ఉంటారు. కానీ బ్యాంకులో డబ్బులు ఫుల్గా ఉండి
పేరు మీద అనేక స్థలాలు, బంగారం ఉంటే, ఆస్తులు ఉంటే యేసు ప్రభుని వెంబడిస్తావా? వెంబడించలేరండి. అది వారికి భారంగా మారుతుంది. ఇవన్నీ వెంబడించమంటే వెంబడిస్తానేమో, కానీ నేను ఆయన ఆస్తులన్నీ అమ్మి బీదలకి ఏమంటే అది ఆయనకు నచ్చలేదు. ఈరోజు క్రియారూపకంగా లేని భక్తి. నేను చూసే వాళ్ళకి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు, మీ ఆస్తులు బీదలకి ఇవ్వమని నేను చెప్పను. అలాంటి సొంత మాటలు నేను మాట్లాడను. ఇక్కడ వాక్యంలో ఏముందంటే, ఆ యవ్వనస్తుడు సేవ చేయాలని వచ్చాడు, కానీ సేవలో సేవకుడికి ఏముండాలంటే దేవుని పిలుపుకు లోబడేది ఉండాలి. ఆయన సేవకుడు అంటే సెంట్రల్ ఏసీలో ఉండొచ్చు, ఎడారిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పోయిన వారం మనం ధ్యానించుకున్నాం పౌలు శ్రమలు ఎలా ఉంటాయని. ఆ యవనస్తుడి పరిస్థితి అక్కడ ఏమైపోయిందంటే, చిన్న బుచ్చుకున్నాడు ఆయన. నేను ఆల్రైట్, నేను పర్ఫెక్ట్ అంటున్నాడు ఆయన. కానీ ఎవరి ముందు పర్ఫెక్ట్? మనుషుల ముందు పర్ఫెక్ట్, కానీ దేవుడి ముందు వచ్చేలోపు ఆయన ఫెయిల్ అయిపోయాడు. క్రియలు లేవు. ఈరోజు క్రియలు లేకుండా మనం బతుకుతున్నామేమో. ఈరోజు మనం మన బంధువుల్లో, మన కులపోళ్ళలో, మతమూలలో మనము దిలీప్ కుమార్ చాలా మంచోడు, అబ్బో సూపరు, అబ్బో పెద్ద గొప్పోడు, పరిశుద్ధుడు అనే పేర్లు, ట్యాగులు మూరడు బారడు కిలోమీటర్ పొడవును ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధిలో దిలీప్ కుమార్ నిలబడితే నా సాక్ష్యం ఏంటి? ఈరోజు చూస్తున్న వారు దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని మన సాక్ష్యం ఏంటి? మన స్థితి ఏంటి? ఈ యవనస్తుని వదిలిపెట్టరా అంటే యవనస్తుడు వదలలేకపోయినాడండి. యవనస్తుడికి భక్తి దండిగా ఉంది. యేసు ప్రభు దాకా పోయినాడంటే ఆయన భక్తి ఎంత నిండాల, ఆయన క్యాలిబర్ ఎంత నిండాలి, ఎంత ధనవంతుడని. యేసు ప్రభు దాకా పోయినాడు ఆయన భక్తితో, కానీ క్రియ లేకపోవడం చేత ఆయనకు దగ్గర అవ్వలేకపోయినాడు. ఇదే బైబిల్ గ్రంథంలో మరొకరిని చూసుకుందామండి. వారికి భక్తి ఏమో తెలియదు, కానీ క్రియ భయంకరంగా ఉంది. వారి క్రియలు చూసినప్పుడు వారి భక్తి జీవితం చిన్నబుచ్చుకున్నారు. వారు భక్తులు కాదు, వారు పెద్ద ఆస్తిపరులు కాదు, కానీ దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు వెనకడుగు వేయలేదండి. వారు దేవుడు పిలిచినప్పుడు వెనకడుగు వేయలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగును సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సీమోను పేతురు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన అంతా చూస్తామండి. యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వెళ్తారు. అప్పటికే వీళ్ళు డిసైపుల్స్ గా మార్చబడలేదు. పేతురు అప్పటికే శిష్యుడు అవ్వలేదు, శిష్యరికం తీసుకోలేదు యేసు ప్రభుల వారి దగ్గర. అయితే యేసు ప్రభుల వారు ఎన్కౌంటర్ చేశారు. ఎవరిని? పేతురుతో ఎన్కౌంటర్ జరిగింది. పేతురుతో పాటు అక్కడ ఎవరు ఉంటారంటే యోహాను, యాకోబు ఉంటారు, జెబెదయి కుమారులు. వారు కూడా అక్కడే ఉంటారు. అయితే వీరు ఏం చేస్తారంటే యేసు ప్రభు మాటకు వీరు ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే వీరు అక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క మాట విని చేపలు వలలు పట్టడానికి వేసి ఆ వలలు నిండా వస్తాయో వాళ్ళు ఏమైపోతారంటే విస్మయం ఉండిపోయి దేవునికి వాళ్ళు భక్తి ప్రదర్శిస్తారనమాట. అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా ఇప్పటి నుంచి మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మీరు మనుషులను పట్టే జాలర్లు అంటాడు. మనుషులను పట్టే జాలర్లు అన్నప్పుడు ఇక్కడ ఆ భక్తులు ఏం చేస్తారంటే అవునా అని అనుకునే ఆలోచన పడుతు లోపల ఆయన అంటాడు, నీవు సమస్తమును విడిచిపెట్టి వెంబడించిరి అని రాస్తుంటది ఇక్కడ. వారు దోణెలను దరికి చేర్చేసి సమస్తాన్ని విడిచిపెట్టారంట. ఒక్కొక్కసారి సీ హార్బర్ లో చూడండి, ఒక్కొక్క దోణె ఎంతో జీవనోపాధి. అది ఒక ఆటో నడుపుకునే ఆయనకి ఆటో ఎలా జీవనోపాధో, ఒక ఎద్దుల బండి నడుపుకునే ఆయనకి ఎద్దుల బండి ఎలా జీవనోపాధో, చేపలు పట్టే వాళ్ళకు దోణి ఉంటే వాళ్ళకి జీవనోపాధి మీకు తెలుసలేదు. ఆ దోణను వాళ్ళు అక్కడ పెట్టేసినారు, వాళ్ళ వలలను అక్కడ విడిచిపెట్టినారు, సమస్తాన్ని విడిచిపెట్టినారు. దోణె, వలలు, అక్కడ ఉన్న ఆ చిన్న చిన్న పడవలు, వాళ్ళ పుట్టిలు ఏవైతే ఉంటాయో వాళ్ళ పనిముట్లు, ఆ తెడ్డు అన్నీ విడిచిపెట్టేసినారు. విడిచిపెట్టి వెంబడించినారంట యేసు ప్రభువుని. పేతురు ఒక చేపలు బట్టి ఆయన జీవనోపాధి చేపలు బట్టి మార్కెట్లో అమ్ముతాడు, ఒడ్డుకాడ అమ్ముతాడో తెలియదు. మరి అలాంటి పేతురు దేవుని పిలుపును పొందుకున్నప్పుడు, దేవా నా చేపల వ్యాపారం ఉంది, నేను రాను,
నా దోణి ఉంది వదిలిపెట్టలేను, ఇవన్నీ అమ్ముకొని కొద్దిగా లాభం చేసుకొని వస్తా, సువార్తకు డబ్బులు కావాలని పేతురు, యోహాను, యాకోబు అనలేదండి. వీరేమన్నారు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారు. ఈరోజు క్రియారూపకమైన భక్తి ఎలా ఉంటుందండి? ఆ రోజు మత్తయి సువార్తలో ఏమైందండి? ఎప్పుడైతే మనం అక్కడ చూసామో ఆ యవనస్తుడు ఏం చేశాడు? సమస్తాన్ని అమ్మి బీదలకిమ్ము అంటే ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారంట దేవుని సన్నిధిలో. ఈరోజు దేవుడు ఇలాంటి భక్తిని మనలో కోరుతున్నాడు. అయ్యా, నీ భక్తి, నీ ప్రార్థన, నీ వాక్య ప్రసంగాలు అవి నీ వ్యక్తిగతము. కానీ లోకానికి నీ వ్యక్తిగత జీవితం ఎదగాలి అంటే దేవుని సన్నిధిలో క్రియారూపకంగా బతకండి. ఈరోజు ప్రియ సహోదర సహోదరులకు నేను చెప్పుకునేటువంటి మాట, దేవుని సన్నిధిలో మనం వస్తున్నాము, ప్రార్థనలు చేసుకుంటున్నాము, దేవుని సన్నిధిలో వాక్యాలు చెప్తున్నాం. నాలాగానే చాలా మంది వినే వాళ్ళలో చెప్తుండొచ్చు. అయితే చెప్పే నేను పరిశీలన చేసుకోవాలా, వినే మీరు పరిశీలన చేసుకోవాలా, మనమందరం పరిశీలన చేసుకోవాలా. మన దగ్గర క్రియారూపకమైన భక్తి ఉందా? ఒకవేళ దేవుడు భక్తి అనే త్రాసు కొలత పెట్టి క్రియ అనే త్రాసు కొలత పెడితే ఆ భక్తి కొలిసినప్పుడు 50 కేజీలు ఉందేమో మన దగ్గర, క్రియ కొలిసినప్పుడు ఎన్ని కేజీలు ఉంది? ఎంత వర్క్ మనం పెడుతున్నాం, ఎంత ఇంప్లిమెంటేషన్ లో పెడుతున్నాం? ఈరోజు మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయినారండి. ఈరోజు ఆకర్షించే వాళ్ళు ఎక్కువైపోయినారు, నటించే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇది నిజం. ఈరోజు నాలాగా వాక్యం చెప్పే వాళ్ళు కూడా చాలా మంది నటించే వాళ్ళు ఎక్కువైపోయినారు, కానీ క్రియలలో పెట్టే వాళ్ళు తక్కువైపోయినారు. ఈరోజు దేవునికి ఎవరు కావాలంటే, ఒక భక్తిపరుడు కావాలన్నా, ఒక క్రియారూపకమైన వారు కావాలంటే దేవునికి క్రియలు ఉన్నవాయన కావాలండి. దిలీప్కు చాలా భక్తి ఉందంటే, చూసే వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర క్రియలు ఎక్కువ ఉన్నాయంటే దేవునికి చెప్పే దిలీప్ అవసరం లేదు, చూసే మీరే ఆ దేవునికి అవసరం. ఎందుకంటే మీ దగ్గర క్రియలు ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మీకు చెప్పుకుంటానండి, యాకోబు పత్రిక రాస్తాడు, సంఘాల మీద భారంతో రాస్తాడు. అక్కడ 12 గోత్రాల వారికి, యూదా వాళ్ళకి రాస్తాడు. ఆయన భారభరితంగా రాస్తాడు. వినువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి అంటారు. ఒకవేళ చూసే వాళ్ళలో ఎవరైనా సహోదరులు మోసపోతుంటే దయచేసమ్మా దేవుని సన్నిధికి తిరిగి రండి. వినువారు మట్టుకై ఉండకడి, మోసపోకుడి. దేవుని సన్నిధిలో మీరు క్రియలు చేపట్టుకోనండి. అందరూ వాక్యం చెప్పాలని లేదు, అందరూ చర్చిలలో మైకులు పట్టుకొని ప్రార్థనలు చేయాలని లేదు. దేవుని సన్నిధిలో మన పేరు రాయబడాలి, దేవుని సన్నిధిలో మనం ఎక్కాలి, ఆయన రికార్డు బుక్లో మనకంటూ చరిత్ర ఉండాలి. ఇది రాసి పెట్టుకోండి దేవుని సన్నిధిలో. ప్రియ యవ్వనస్తురాలా చూసేటువంటి సాటి విశ్వాసులందరికీ నేను విజ్ఞాపించుకునేది, ఈరోజు మనం ఎలా ఉన్నామండి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. ఈరోజు క్రియలు లేని ఆ యవ్వనస్తుడిలాగా మనం ఉంటున్నామా, లేదా క్రియలున్న పేతురులాగా ఉంటున్నామా? క్రియలు పెట్టుకొని పేతురు సమస్తాన్ని విడిచిపెట్టిన తర్వాత పేతురు ఎన్ని పత్రికలు రాశాడు, పేతురు ఎన్ని కార్యక్రమాలు చేశాడు, అపోస్తల కార్యాలు, పేతురు రాసిన పత్రికలు చదివితే మనకు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో మనం చూసుకుందామండి. పేతురు లాంటి జీవితం మన కళ్ళ ముందుంది, ఆ ధనవంతుడైన యవ్వనస్తుడు లాంటి జీవితం మన కళ్ళ ముందుంది. ఈరోజు దేవుని సన్నిధిలో నేను మిమ్మల్ని సాటి సేవకుడిగా విన్నపించుకునేది ఒకటే, మీరు మహాభక్తి పరులు ఎవరైనా చూసే వాళ్ళలో ఉండొచ్చేమో, అమ్మ మీ భక్తి కోదనం, దయచేసి ఆ భక్తిని పక్కన పెట్టి క్రియలు బలపరచండి. దేవుని సన్నిధిలో మీ క్రియలు చాలా అవసరం. చెప్పే నేను కాదు, వినే మీరు తలా 1000 మందికి చెప్పాలి. మీరు సహవాసాలు స్థాపించాలి, అనేకులను శిష్యులుగా మీరు మార్చాలి. ఈరోజు నేను దేవుని సన్నిధిలో లేచి నిలబడ్డాను. ఈరోజు వింటున్న వాళ్ళలో అనేక యవ్వనస్తులు లేవాలి. ఈరోజు గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ పెట్టింది ఎందుకంటే 10 సంవత్సరాల పాటు నేను దిలీప్ కుమార్ చెప్తా ఉంటాడు, వింటా ఉండాలని నేను ఎవరికీ చెప్పనమ్మా. చూసే ప్రతి ఒక్క విశ్వాసికి నేను చెప్పేది ఒకటే, నేను ఈరోజు చెప్తున్నాను, రేపు మీరు చెప్పాలి. నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, రేపు మీరు చేయాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నాయకులు తయారవ్వాలి, దేవుని సన్నిధిలో అనేకులైన యేసు ప్రభు శిష్యులు తయారవ్వాలి. హల్లెలూయా. క్రియారూపకమైన భక్తులు తయారవ్వాలండి. పేతురు తయారవ్వాలి దేవుని సన్నిధిలో. పేతురు ఎలా సన్నిధిలో సమస్తము సమర్పించుకున్నాడంటే, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయనకు కఠినమైన శిక్ష వేద్దామంటే
ఇదే పేతురు ఆ వలలు వదిలిపెట్టినాడు, పాపం దోణ వదిలిపెట్టినాడు. ఆయనను ఆ కాలంలో రివర్స్ లో సిలువ వేసి చంపేస్తారు. చరిత్ర చెప్తున్నాను, నిజమే. అంత దూరం వెళ్ళాడు హతసాక్షిగా. ఆయన అంత సమర్పించుకున్నాడండి దేవుని సన్నిధి కోసం. ఈరోజు నేను చూసే వాళ్ళని వినిపించుకున్నది ఒకటే, క్రియ భక్తి ఉన్నవాడు ఆడిదాకా పోతాడు. రివర్స్ లో చచ్చిపోవడమే ఒక రికార్డు. రివర్స్ లో సిలువేసి చంపేయండి నన్ను ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడంట. అబ్బా, ఎంత గొప్పోడండి పేతురు. సమర్పణ అంటే అది, క్రియ అంటే అది. నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మంటే ముఖం చిన్న పుచ్చుకొని పోయినాడంట. అది కాదు క్రియ. సమస్తం అంటే ప్రాణంతో సహా పెట్టినాడు ఆయన అక్కడ. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసులు, ఇలాంటి భక్తులు ఉంటే ఇంకొక ఉజ్జీవము, ఇంకొక పరిశుద్ధాత్మ అగ్ని నాలో చూసే మీలో దిగుతుందండి. ఈ రోజున దేవుని సన్నిధిలో మీ అందరిని బట్టి ఎంతగానో స్తుతిస్తూ, ఇలాంటి క్రియారూపకమైన భక్తి మీ అందరిలో రావాలి, చెప్పే నాలో మరింత ఎక్కువ రావాలని ప్రార్థిస్తూ, దేవుని నామమునికి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవుడి యొక్క చిన్ని వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక కొద్ది మాట ప్రార్థన చేసుకుందామండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, వాక్యము ప్రకారముగా నాయన మేము ప్రవర్తించు వారమై ఉండాలి నాయన అని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. యాకోబు భక్తుని పత్రిక ద్వారా తండ్రి నీకు వందనాలు. అయ్యా, నా అక్క తమ్ముళ్ళు, నా అన్న చెల్లెళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను నాయన. చూసే వాళ్ళలో అయ్యా మేము నాయన భక్తులముగా ఉన్నామేమో తండ్రి. అయ్యా, క్రియ లేని భక్తి వ్యర్థము నాయన. మాకు క్రియ దయచేయండి అయ్యా. చెప్తున్న దిలీప్ మొదలుకొని వింటున్న అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు అందరి కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, నీ సన్నిధిలో మేము నిలబడినప్పుడు క్రియలలో మేము బలపడుటకు నీ కృప దయచేయండి. నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ధనవంతుడైన యవ్వనస్తుడి వలె ముఖము చిన్నబుచ్చుకొనకనైనా, విస్తారమైన భక్తి కాకనైనా, క్రియలతోనైనా పేతురు వలె, యాహాను వలె, యాకోబు వలెనైనా సమస్తమును దోనె వల విడిచిపెట్టి నీ సన్నిధిలో పరిగెత్తే కృప మీరు దయచేయండి. మా వ్యక్తిగత జీవితాలలో మేము నిన్ను వెంబడించి మిమ్మును పాటించే కృప దయచేయమని ప్రాధేయపడుతూ, చెప్తున్న నాలో మరి ఎక్కువైనటువంటి క్రియలతో నింపినైన అశేష విశేష జ్ఞానంతో మా గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ సహవాసులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, కొత్తగా చూస్తున్న వారిని కూడా మీరు దీవించినైనా ఇంకా అనేకులను సహవాసంలో చేర్చమని ప్రాధేయపడుతూ, ఈ సహవాసం ఉన్నాయన మీరు ఇంకను దీవించి ఆశీర్వదించి అనేకులకు చేరువ చేయమని ప్రార్థిస్తూ, ఎంతవరకునైనా మీరు నడిపించిన విధానమును బట్టి నీకే వందనములు చెల్లిస్తూ, ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మను, మా సహవాస సభ్యులందరినీ మీరు వాడుకొనమని ప్రాధేయపడుతూ, ఈ కొద్ది వినపములన్నీ మాకై త్వరలో రానయున్న నజరేయుడైన యేసు ప్రభుల వారి నామమునై ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. God bless you all.